Audio Jungle. పౌర సేవల ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశం మందిరంలో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పౌర సేవలకు గుర్తింపు పత్రాల జారీలో ఆలస్యం చేయకూడదన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ దరఖాస్తు పత్రాలను వెంటనే పరిశీలించాలని తెలిపారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న పౌర సేవల గుర్తింపు పత్రాల దరఖాస్తులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తుల వివరాలను తహసీల్దారులను అడిగి తెలుసుకున్నారు. మండలాలకు సంబంధించిన పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులు, ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వీటికి సంబంధించిన కోర్టు కేసు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండే విధంగా చూడాలన్నారు. ఇప్పటికే అన్ని మండలాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. తహసీల్దార్లంతా క్షేత్రస్థాయిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. అన్ని మండలాల పరిధిలలో గల ప్రభుత్వ భూములకు సంబంధించిన వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులతో భూముల సర్వే నిర్వహించి హద్దులను నిర్ణయించాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్, రెవెన్యూ కిషోర్ కుమార్, కార్యాలయ పర్యవేక్షకులు సూర్యారావు, ఈడీఎం నదీం, అన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ఎటువంటి లోటుపాట్లు లేకుండా గురువారం లక్ష్మణచందా మండలం పీచర గ్రామంలో అధికారులు నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా గృహ జాబితా నమోదు ప్రక్రియ తీరును అదనపు కలెక్టర్, రెవెన్యూ కిషోర్ కుమార్తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి అధికారి తమకు కేటాయించిన సర్వే విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. సమయానికి సర్వే నిర్వహించు ప్రదేశానికి చేరుకుని నిర్ణీత సమయంలో సర్వేను పూర్తి చేయాలన్నారు. గ్రామంలో గల ఎన్యూమరేషన్ బ్లాకు వివరాలు, సర్వే నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లు తదితర వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. ఎన్యూమరేటర్లు ఓపికగా సర్వే లక్ష్యాలను ప్రజలకు వివరించి, వారి వివరాలు సరిగ్గా నమోదు చేసుకోవాలన్నారు. సర్వేలో భాగంగా చేపట్టే గృహ జాబితా నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అంతకుముందు గ్రామంలో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదన కలెక్టర్, రెవెన్యూ కిషోర్ కుమార్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియను అత్యంత పగడ్బందీగా నిర్వహించాలన్నారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను కల్పించాలన్నారు. ఈ కార్యక్రమాలలో సిపిఓ జీవరత్నం, డిఎం సివిల్ సప్లైస్ వేణుగోపాల్, డిఎస్ఓ కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్, తహసీల్దార్ జానకి, ఎంపీడీఓ రాధా, ఎంపీఓ అమీర్ ఖాన్, రైతులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.